మార్చి 2 నుంచి జరగబోయేటటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ మనకి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి BIEAP.APCFSS.inలో స్టూడెంట్స్ కోసం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ అందుబాటులో ఉంచడం జరిగింది. ఈరోజు ఆ యొక్క హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలనే విషయం గురించి మనం చూద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్‌లో అఫీషియల్ వెబ్సైట్‌ని ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో నేను అది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మనకి హోమ్ పేజ్ ఇలా కనబడుతుంది. హోమ్ పేజీలోనే మనకి ఇక్కడ డౌన్లోడ్ థియరీ హాల్ టికెట్స్ మార్చ్ 2024 అని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాని మీద ప్రెస్ చేసిన పర్వాలేదు. లేదా కిందకు వచ్చేసరికి మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2024 అని చెప్పేసి ఇక్కడ మనకి కింద 2 మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు. ఏంటంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి వారి యొక్క 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసినటువంటి హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్, నేము ఇచ్చి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చని. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి నేము లేదా డేట్ ఆఫ్ బర్త్ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఇచ్చి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అదే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అయితే SSC హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అయితే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఎయిదర్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ నేమ్ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే అయితే స్టూడెంట్ తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయొచ్చు, లేదా పూర్తి పేరు ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ యొక్క డౌన్లోడ్ అనే హాల్ టికెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మార్చి నెలలో జరగబోయేటటువంటి 2024 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి స్టూడెంట్ యొక్క ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశాను. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద ప్రెస్ చేశాను. దీని మీద ప్రెస్ చేయగానే హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవ్వకుండా ఇట్లాగే తిరుగుతూ ఉంది. దానివల్ల మనకి సర్వర్ 1, సర్వర్ 2 అని చెప్పేసి 2 ఆప్షన్లు ఇచ్చారు. కాబట్టి సర్వర్ 1 బిజీగా ఉన్నప్పుడు సర్వర్ 2 అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి డౌన్లోడ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ హాల్ టికెట్ అని సర్వర్ 1, సర్వర్ 2 ఇచ్చారు. అలా డౌన్లోడ్ అవ్వకుండా తిరుగుతూ ఉన్నప్పుడు ఈ సర్వర్ 1, సర్వర్ 2 ఆప్షన్స్ ఉపయోగించుకొని హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి.